యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు నీరటి చంద్రమోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పి యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు నీరటి చంద్రమోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పి యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ కల్లెం యాదగిరి, నర్సింహులు, అంజమ్మ, అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు ఎండగట్టే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఈరోజు 6 గ్యారెంటీలతో పేరుతో కాలయాపన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు 420 హామీలు ఇచ్చిండు. ఎవరికి ఏమి చేయలేని ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు రిజర్వేషన్ల పేరుతో ఢిల్లీకి పయనమవుతున్న ఈ ముఖ్యమంత్రికి ప్రజలపైన విశ్వాసం లేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఈరోజు బీసీలకు న్యాయం చేస్తానని అంటుండు. ఈరోజు వరకు కూడా ఏమి న్యాయం చేయలేని ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, మరి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడుతూ ఈ హామీలనన్నీ నెరవేరుస్తా అన్నాడు. మరి ఈరోజు వరకు కూడా ఏమి చేయలేని ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు ఎండగట్టే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తీరుని ఎండగడుతుంది. ఇంద్రమ్మ ఇండ్లతోటి కాలయాపన చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బీసీల పైన 42% రిజర్వేషన్లు అని చెప్పినాడు. ఈరోజు వరకు కూడా 10% అంట తుర్కోళ్ళకి ఇస్తా అంటున్నాడు. ఏ ముఖంతో తుర్కోళ్ళకి ఇస్తాడని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్రం పైన అని తెలియజేస్తున్నా.